హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. నేను మీ మెకానిక్ జాబింది. ముందుగా ఈ ముట్టి కింద ఏందన్నా పలచక్రం పెట్టామని చెప్పి మీరు అనుకో మాకంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పేది ఏంటంటే ఈ బండి వచ్చేసి ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ అండి. సో కస్టమర్ వచ్చేసి మరి తాతగారు అండి. మరి తాతగారికి అయితే ఒక 60 సంవత్సరాల పైన ఉంటే తాతగారు అయితే చేపల వ్యాపారం చేస్తారండి. సో వచ్చేసి ఏంటంటే సీటు కింద ప్లేట్ అనేది బాగా కుళ్ళిపోయి పుచ్చిపోయి నాశనం అయిపోయిందండి మొత్తానికి అయితే అదైతే. సో ఆయన అయితే పాపం ఒక 6-7 months బ్యాక్ అయితే మన దగ్గర రావడం జరిగింది. మనమైతే అది కొంచెం పాడైపోయింది. దాని ప్లేట్కి అయితే మనం లైట్ కింద సపోర్ట్కి 2 బద్దలు పెట్టి వెళ్ళి పెడతాం జరిగింది. కానీ అదైతే మళ్ళీ దాన్ని ఇరిగిపోయింది అంటే పాపం తాతగారు కింద పడిపోయే వాళ్ళు అంటే పాపం. సో మన దగ్గరికి అయితే రావడం జరిగింది. నేను చెప్పా 10 నిమిషాలు అప్పటికి వెళ్ళి ఏదో ఒకటి వెళ్ళి తెచ్చుకోండి అంటే అని చెప్పాను. అయితే మన మాట వినట్లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్పానండి. ఆ 10 నిమిషాలు అప్పటికి వెళ్ళి కొంచెం వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే కింద ప్లేట్ ఒకటి కట్ చేసేస్తారు. తర్వాత సీట్ స్పాంజీ కూడా మొత్తం పాడైపోయింది, సీట్ బెడ్ కూడా పాడైపోయింది కదా, వెళ్ళి అది కూడా తెచ్చేసుకోండి అండి. దీనికి మొత్తం మీద ఒక 400-500 వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే ఇచ్చేస్తారని చెప్పానండి. సో తాతగారు అయితే మన మాట అస్సలు పట్టించుకోలేదండి. బాబు నాకు కుదరదు, నేను వెళ్ళలేను, నాకు తెలియదు అవన్నీ, నువ్వే ఏదో ఒకటి చేయి అని చెప్పి పట్టు వదలని విక్రమార్కుల్లా మన దగ్గర కూర్చోవడం జరిగిందండి. దీని అమ్మ నాకైతే పెద్ద తలపోటు వచ్చేసింది. ఏం చేయాలి? దీన్ని చూస్తే మొత్తం కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు చేపల వ్యాపారం చేస్తారు. వీళ్ళకి ఎప్పుడు చేపలు అమ్ముతూ ఉంటారు కాబట్టి గంపలో ఐస్ ఉంటుందండి. ఆ ఐస్ అనేది వాటర్ కారుతూ ఉంటుంది. సో ఆ వాటర్ కారి ఏమవుతుందంటే దీని చాయిస్ మొత్తం తుప్పట్టిపోతుందండి. సో నాకు వచ్చింది ఏంటంటే ఒక బ్రిలియంట్ ఆలోచన వచ్చింది. సో ఇదైతే చాలా బాగుంటుందని చెప్పి నేనేం చేశానంటే, స్పాయిట్ ఉంటుంది కదండి, చైన్ స్పాయిట్లు ఉంటాయి కదండి, అందులో ఒక బ్యాక్ స్పాయిట్ తీసుకొని దానికి సరిపడా హోల్స్, ఆ సీట్ సెట్టింగ్కి ఎక్కడ హోల్స్ అంటే మనకి 1-2 హోల్స్ అయితే సెట్ అయిపోయినాయండి. ఇంకా వెనకాల వచ్చేసి ఇంకో 2 హోల్స్ ఉంటాయి. మొత్తానికి సీట్ బెడ్కి వచ్చేసి 4 బోల్ట్లు పీల్చుకోవాలండి. మనం 4 హోల్స్ కావాలి, 2 అయితే సరిపోయినాయి, ఇంకో 2 కావాలి. కాబట్టి మనమైతే దీన్ని మొత్తం సైజ్ చూసుకొని ఎక్కడ ఏ పాయింట్లో పెట్టుకోవాలి ఏంటి ఇదంతా చూసుకున్నామండి. చూసుకుని ఎగ్జాక్ట్గా మనకు ఆ స్పాకెట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇది వచ్చేసి మన స్టార్ సిటీ బండిది అండి. స్పాకెట్ వచ్చేసి స్టార్ సిటీ బండిది, మనకైతే కరెక్ట్గా సరిపోయిందండి. సో మనమైతే ఇప్పుడు దీన్ని అరేంజ్ చేస్తున్నాము. టీవీఎస్ స్టార్ సిటీ బండిది అండి స్పాకెట్ వచ్చేసి. సో దీన్ని అయితే మనం ఎగ్జాక్ట్గా అటు ఇటు గీతలు పెట్టుకున్నామండి. కొలత చూసుకొని ఆ గీతలు పెట్టుకుని అక్కడైతే మనం ఖచ్చితంగా కట్ చేసుకున్నాము. అసలు దీనికైతే మనకు పెద్ద తలపోటు అయిందండి. ఎందుకంటే తాతగారికి ఏమో మార్నింగ్ 9 o'clockకి 9:30 కల్లా చేపలు వచ్చేసినాయి. ఆ చేపలు వచ్చేసి ఐస్లో ఉన్నాయి, గంపలో ఉన్నాయంట, అవి అమ్ముకోవాలి. ఈయన వచ్చేసి పొద్దున్న 8ంటికి వచ్చేసాడు. నాని అనుకుంటా మనల్ని అయితే ప్రేమగా పిలుస్తాడు. వచ్చేసాడండి. వచ్చేసి దా 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 అని చెప్పి పొద్దున్న నుంచి భజన మొదలు పెట్టాడండి. షాప్ కాడికి వెళ్తేనేమో మనకు ఖాళీ లేదు. ఇవాళ ఏందో ఒక ఎక్సెల్ బండి వచ్చేసి ఇంజనాలు మార్చాలి, ఇంకో ఎక్సెల్ బండి టైర్ పగిలిపోయింది, ఇంకో ఎక్సెల్ బండి ఏమో బండి స్టార్ట్ అవ్వట్లేదు చెప్పి ఇలా మొత్తం ఎక్సెల్ వచ్చినాయి ఎక్కువ శాతం అయితే ఏంటో మరి. సో మొత్తానికి అయితే బండి అయితే మొదలు పెట్టానండి. చూస్తాకైతే మనకు మొత్తం మైండ్ పాడైపోయింది. అసలు దీన్ని ఎలా చేయాలి ఏంది నాకేం అర్థం కాలేదు. చాలాసేపటికి ఏదో చిన్న ఆలోచన వచ్చింది. నేనైతే ఇలా పని మొదలు పెట్టానండి. సో చాలామంది వీడియో చూస్తూ ఉంటారు కదండి. చూసినప్పుడు నేను చేసిన ప్రయత్నం మీకు నచ్చిందా లేదా, అసలు ఎలా ఉంది ఏంటి నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కానివ్వండి, అసలు బండి ఉందండి. ఆఫ్టర్ రిజల్ట్ దీని మీద కూర్చొని ఎగిరినా సరే స్పాకెట్ అయితే ఓడట్లేదు, అంత స్టాండర్డ్గా ఉందండి. ఎందుకంటే మామూలుగా ప్లేట్ అండి, దీనికి వచ్చేది నా చాయిస్కి వచ్చేది నార్మల్గా జస్ట్ ఒక ప్లేట్. ఆ ప్లేట్ వచ్చేసి చాలా పలసగా ఉంటుంది, చాలా క్వాలిటీ లెస్ ఉంటుందండి. అదే మీకు అంత స్టాండర్డ్గా ఉన్నప్పుడు మరి స్పాకెట్ ఎంత హెవీగా ఉంటుందండి, ఎంత లాగా ఉంటుంది. అలాంటి స్పాకెట్ నువ్వు పెట్టి వెల్డింగ్ పెట్టామంటే తస్తదియ్య మామూలుగా ఉండదని చెప్పి నాకు ఒక ఆలోచించి పెట్టానండి. మామూలుగా లేదు, ఎవ్వరం అయితే కిర్రాకుంది. సో చూస్తున్నా కదండి, స్పాకెట్ అయితే ఫైనల్గా పెట్టేశానండి. సెట్టింగ్ చేసి అటు చేసి పెట్టేసా. సో పెట్టేసి మనమైతే సీట్ బిగిచ్చేద్దాం అని చెప్పి ఇంకా మనం హోల్సేల్ పెట్టేసుకున్నాం కదా. ఇంకా తర్వాతకు వచ్చేసి వెల్డింగ్ అయితే పెడదామని చెప్పి వెల్డింగ్ రాడ్లు కూడా తీసుకొచ్చారండి. 4-5 వెల్డింగ్ రాడ్లు కాలినాయి దీనికైతే. కాకపోతే వెల్డింగ్ పెట్టేటప్పుడు ఆ ప్రాసెస్లో మన కాళ్ళ మీద కూడా పడిపోయి కాళ్ళకైతే బొబ్బలు వచ్చినాయి. దీని తల్లి మామూలు లేదా వారం అయితే ఇదంతా పెద్ద తాపడి ఉంది. దీనికైతే బెడ్ మొత్తం పాడైపోయింది, సీటు స్పాంజ్ కూడా పాడైపోయింది. నేను తాతగారు చెప్పా, తాతగారు ఇంత ఖర్చు అయింది, ఈ ఖర్చులో మీకు చేయాలంటే మరి సీట్ స్పాంజ్ వేసుకోవాలి, సీట్ కవర్ వేసుకోవాలి, కింద వెల్డింగ్ పెట్టుకోవాలి, తర్వాత చిన్న చితక బోర్డులు పడుతున్నాయి, నట్లు పడుతున్నాయి, పుట్రస్ట్ లబ్బలు పోయినాయి, పుట్రస్ట్కి ఏమో బోల్ట్లు పోయినాయి, ఇవన్నీ చేసుకోవాలంటే చాలా అవుతాయండి అని చెప్పాను. తాతగారు అయితే మరి నా దగ్గర డబ్బులు లేవమ్మా, నా దగ్గర అయితే ఒక 500 ఉన్నాయని చెప్పారండి. సరే కదా అని చెప్పి నేనైతే పని మొదలు పెట్టా. ఇంత వెల్డింగ్కి అయితే మనకు ఒక 1 hour పట్టిందండి. ఈ వెల్డింగ్ పెట్టి ఆ వెల్డింగ్కి ఏమో మళ్ళీ తుప్పట్టకుండా దానికి స్ప్రే కొట్టానండి. స్ప్రే కట్టి మళ్ళీ ఆ సీట్కి ఏమో 4 కొత్త బోల్డ్ వేసి 10mm బోల్డ్లు ఒక 2 అంగుళాలు వేసి ఆ 2 అంగుళాల బోల్డ్లు వేసి తర్వాతకు వచ్చేసి దాన్ని సెట్టింగ్లో కూర్చోబెట్టి మంచిగా మళ్ళీ దానికి కళాయి వాచర్లు వేసి బిగిచ్చేసి కింద పుట్రస్ట్ మొత్తం బెండ్ అయిపోయిందండి. కింద అయితే కాలు పెట్టుకున్న కాడ, ఎందుకంటే దాని తాతగారు పడిపోయేవాళ్ళంట పాపం. ఆ పుట్రస్ట్ మొత్తం సరిగ్గా చేసి దానికి వచ్చేసి 13mm బోల్డ్లో ఒక 2 వేసేసి తర్వాతకు వచ్చేసి పుట్రస్ట్ లబ్బర్లు వేసేసి సీట్ కవర్ వేసేసి మొత్తం అయితే తాతగారి దగ్గర 550 రూపాయలు ఇవ్వండి
కాంచే తాతగారు నా దగ్గర అంత డబ్బులు లేవమ్మా అని చెప్పి ఒక 500 చేతులు పెట్టడం జరిగింది. సో తాతగారి దగ్గర మనం ఒక 500 తీసుకున్నామండి రీజనబుల్గా. సో కాకపోతే పని అయితే దానికి 2-3 గంటలు పైన పట్టిందండి. ఎందుకంటే వెల్డింగ్ కాడి నాకు 1 అవర్ పట్టిందండి. మళ్ళీ అది చల్లారిపోయాక ఆ సీట్ బిగించి ఆ సీట్ కవర్ కొట్టి ఇదంతా చేస్తారు కదా, నాకు 2-3 అవర్స్ పట్టిందండి. పాపం తాతగారి పని అయితే నేను 10 o'clock మొదలు పెడితే 12 o'clock అయిందండి. దగ్గరికి ఇంతసేపు పట్టింది. సో చూస్తున్నారు కదండి ఎంత స్టాండర్డ్ ఉందంటే అండి, అసలు నేను చెప్పలేకపోతున్నా, అంత స్టాండ్ ఉంది, అంత హెవీగా ఉంది. పాపం తాతగారికి అయితే బాగా నచ్చింది మా పనోడతనం అయితే. ఆయన లైన్కి వెళ్ళి వచ్చి మరీ బాగా మెచ్చుకున్నారు మనల్ని అయితే. ఎందుకంటే చాలా కొంచెం సీట్ అనేది హైట్ పెరిగింది, స్పాకెట్ మనం పైన పెట్టాం కదండి, కొంచెం హైట్ పెరిగింది. ఆయనకైతే కంఫర్ట్గా ఉందని బాగుందంటండి. సో చాలా మంది అయితే ఏమో నన్ను అడుగుతూ ఉన్నారు, అన్న కింద ప్లేట్ పాడైపోయింది చాలా మంది అడుగుతున్నారండి. ఆ ప్లేట్ పాడైపోయిన ఎలా చేసుకుంటే సింపుల్గా అయిపోద్దండి. మీకు స్పాకెట్ ఎక్కడైనా దొరికింది, మీకు వెనకాల పలచక్రం ఎక్కడైనా దొరికింది, ఆ పలచక్రం తీసుకొని ఒక 200-150 పెట్టుకుని వెల్డింగ్ చేసుకున్నారంటే కిర్రాకు ఉంటుందండి. సో మొత్తానికి వచ్చేసి కొత్త వాళ్ళు మన వీడియో చూస్తూ ఉన్నారండి. వీడియో చూసినప్పుడు కొంచెం లైట్గా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా మన ఛానల్ అయితే మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఒక్కసారి వెళ్ళి అవి కూడా మంచిగా విజిట్ చేయండి అండి. సో నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా, మొత్తం నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వాయిస్ క్లారిటీ ఉందా లేదా, మొత్తం అయితే నా వీడియో మంచి క్వాలిటీ ఉందా లేదా, మొత్తం అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు అది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మొత్తానికి వచ్చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్.